రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. 2 Corinthians chapter 10 verse 5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆల్రైట్, ఆలోచన అనండి, మళ్ళీ అనండి. యా, ఇక్కడ చూస్తే ఇమాజినేషన్స్ వితర్కములను, తెలుగులో వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన, యాక్చువల్గా ఇమాజినేషన్ అనేది ఈరోజు మెసేజ్. థింకింగ్కి ఇమాజినేషన్ కూడా ఉంది. వాట్ యు థింక్, వాట్ యు ఇమాజిన్ ఈజ్ వాట్ యు థింక్. ఓకే, సో ఆల్మోస్ట్ సిమిలర్. తలంపులు అనండి. యా, తలంపులు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఇమాజినేషన్స్. విధమైనటువంటి తలంపులు, ఆశయాలు మనకి ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఈ తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. వీ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్. ఉదాహరణకి చెప్తాను ఎందుకు పడద్రోయాలి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు? మీ మమ్మీకి ఉందా అంటాడు. లేదు అంటావు. నాన్నకుందా అంటే నాన్నకుంది అంటావు. మీ తాతకుందా అంటే ఉంది. అయితే నీకు కూడా వచ్చేసింది, జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, పొద్దున్న అన్నం తినే ముందు వేసుకో. సో ఆల్ దిస్ థింగ్స్, దిస్ ఈజ్ వాట్ దే సే. సో యూ లివ్, ఇంకా జీవితాంతం అది ఉంటుంది. సో ఇది మీకు షుగర్ వ్యాధి వచ్చిన వెంటనే మీ తలంపులు ఎలా ఉంటాయి? ఇది వచ్చేసింది, ఇక జీవితాంతము మా నాన్న అమ్మలాగా నేను కూడా జీవించాలా. ఓకే, ఒక వాగ్దానం ఇచ్చాను, కొత్త వాగ్దానం. ఓకే, నహూము 1:9. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? ఏంటంట దురాలోచన అంటే? ఒక్కొక్కసారి మనకు వచ్చే స్వాభావికమైన ఆలోచనలు కూడా, లోకములో సాధారణమైన తలంపులు కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? దురాలోచన అంటాడు. ఉదాహరణకి ఐగుప్తీయులను జయింపజేసి ఇజ్రాయేలీలను తీసుకొచ్చి కానాను తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక కానాను వెళ్ళక ముందు 12 మందిని పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒకళ్ళు వెళ్ళి చూసి రండి, కానాను దేశం ఎలాగుందో అని చెప్తాడు. చూసి రమ్మంటే వాళ్ళు చూస్తారు. ఇంతింత ద్రాక్ష పళ్ళు, ఇంతింత దానిమ్మ పళ్ళు, చక్కటి పాలు తేనెలు కారే దేశం, అది బాగుంది. కానీ ఆ దేశస్థులు చాలా బలవంతులు. మనము వారి ముందు మిడతలు తొక్కి చంపేస్తారు. బాబోయ్, మనం వెళ్ళలేము, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని వాళ్ళు అభ్యంతర పడతారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు చెడ్డ మాటలు మాట్లాడారు అంటారు. అరే, ఉన్నది మాట్లాడారు. నేను బలహీనుండి, వాళ్ళు బలవంతుడు. ఉన్నదే చెప్పాను, నేను ఇంతున్నారు, వాళ్ళు ఇంతున్నారు, నన్ను చంపేస్తారు. నేను ఉన్న మాటే చెప్పాను. కానీ దేవుడు ఏమంటాడు? మీరు చెడ్డ మాటలు మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని కానాను తీసుకెళ్ళనని 38 సంవత్సరాలు ఆ కొండ చుట్టూ తిప్పుతాడు వాడు. అయితే యాషువ, కాలేబు గొప్పగా మాట్లాడారంటే ఏంటి? వాళ్ళు చక్కగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? కరెక్టే, వాళ్ళు గొప్పోళ్ళు, మేము చిన్నోళ్ళము. కానీ దేవుడు మన పట్ల ఉన్నాడు. సముద్రాన్ని విడదీసిన దేవుడు, అవునా, ఐగుప్తీయులను నీటిలో ముంచేసిన దేవుడు, తెగుళ్ళిచ్చి ఆ దేశంలో 400 సంవత్సరాల నుంచి బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు, ఈ దేశాలను ఇస్తానన్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు, మనకిస్తాడు. ఆమేన్, ముందుకెళ్ళిపోదాం అని అంటే మంచి మాట అంటారు. ఎంతమందికి అర్థమైంది ఇది? అది కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దాన్ని ఏమాట అంటున్నాడు? చెడ్డ మాట అంటున్నాడు. యు సీ దట్ నౌ? దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక జీవితాంతం ఉంటుంది, కరెక్టే, అది అందరికీ ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా గూర్చి మీ దురాలోచన ఏమి? ఆయన ఏం చేస్తారంట? బాధ వస్తే చదవండి. యెహోవాను గూర్చి, నేను చదువుతున్నాను, మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేశాను. ఈ కాలంలో మగవాళ్ళందరూ ఇంతే. ఈ కాలంలో ఉద్యోగాలన్నీ ఇంతే, రావు. ఈ కాలంలో ఇంతే. కానీ
అదే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావా, నా మాట వేరుగా ఉంటుంది. ఇప్పుడు నీకు షుగర్ హై అయ్యిందా, ఇది రెండవ మారు రాకుండా బొత్తిగా నేను నివారణ చేయగలను అంటున్నాడు దేవుడు. వా, చూసారా? అంటే లోకములో ఉండే తలంపును మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా దాన్ని ఏం చేయాలంట, పడద్రోయాలంట. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఇక నా జీవితం ఇంతే, నా భర్త ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇది ఈ లోకంలో ఉంది, ఇలాగే జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ద వరల్డ్. ఒకసారి ఏ సంఖ్యాకాండానికి వెళ్దాం. లెట్స్ గో టు నంబర్స్ 13వ అధ్యాయానికి వెళ్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. ఎక్కడి నుంచి చదువుదామంటే 25 నుంచి చదువుదాం. కొంచెం మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది. 25 నుంచి చదువుదాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. ఇది ఉన్న మాట లేని మాట, ఉన్నది ఉన్నట్టు నిజమా, ఇది నిజమా అబద్ధమా? ఎంతమంది ఇది నిజమంటారు? నిజమే మాట్లాడారు వాళ్ళు, అబద్ధం మాట్లాడలే. షుగరు జీవితాంతం ఉంటుంది, నిజం. అయితే బాగుంది, దేశంలో నివసించిన బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి ఎంత గొప్పవంట, మిక్కిలి గొప్పవంట, చాలా గొప్ప ఊర్లవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. చదవమ్మా. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములోను నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడు? ఊరుకోండి, నిశ్చయముగా మనం వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. యాడ సరిపోద్ది, నువ్వింత వాడింత. చదవండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. మనము వారి మీదికి పోజాలము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి. ఆగండి, ఏం సమాచారం చెప్పారంట? ఉన్న మాట చెప్పారా, లేని మాట చెప్పారా? నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? నిజమే చెప్పారు. అది నిజం, అది సత్యం, ఉన్నమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఏం చెప్పారంట? ఏ సమాచారము? ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? ఈవిల్ రిపోర్ట్. దే గేవ్ అన్ ఈవిల్ రిపోర్ట్. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసులు ఏ భాష మాట్లాడాలా? విశ్వాసుల భాష. మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. నీవు కూడా లేని వాటిని నీవు నీ సామర్థ్యం చొప్పున మాట్లాడకూడదు. ఎవరి సామర్థ్యం చొప్పున మాట్లాడాలా? దేవుడు. నీకు వాగ్దానం ఇచ్చాడా లేదా? అంటే దేవుడు నీతో ఉండి కూడా నీకు వాగ్దానం ఇచ్చి గ్యారంటీ ఇచ్చిన నువ్వు ఆయన మాట పలకట్లేదు అంటే ఏ సమాచారం మాట్లాడుతున్నట్టు? చెడ్డ సమాచారం. You're talking an evil report. This is what God is telling. చెడ్డ సమాచారము చెప్పి చదవండి. ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మేము చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. మా దృష్టికి ఎలా ఉన్నామంట? మిడతలు. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నామంట? మిడతలు. ఇమాజినేషన్. పక్కన చెప్పండి, నీ తలంపులు ఏంటంట అని అడగండి. వాట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్? వాట్ ఈజ్ యువర్ లైఫ్?
ఏంటి నీ తలంపులు ఏంటి? వీళ్ళు కరెక్టే, వీళ్ళు దేవుడు నమ్మారు, అద్భుతాలు హల్లెలూయా పాటలు పాడుతున్నారు, గుడికి వస్తున్నారు, జరుగుతున్నాయి. ఏంటి? వాట్ ఈజ్ యువర్ థింకింగ్? ఏంటి మీ తలంపులు? మా దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాము, వారి దృష్టికి ఏళ్ళెవరు డిసైడ్ చేయడానికి? ఏళ్ళెవరు డిసైడ్ చేయడానికి? మా దృష్టికి అలాగే ఉన్నాము, వారి దృష్టికి మేము అలాగే ఉన్నాము, మిడతలే. మనం ఏం చేస్తాం? ఇది సీ ద కైండ్ ఆఫ్ హారబుల్నెస్. చదువుదాం, కంటిన్యూ చేయండి. 14వ వచనం నుంచి చదువుదాం. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం, మీకు తెలుస్తుంది స్టోరీ. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి. ఆగండి, జనాలు కాలేబు మాట విన్నారా, ఏళ్ళ మాట విన్నారా? మిగిలిన వాళ్ళ మాట విన్నారా? మిగిలిన వాళ్ళ మాట విన్నారు. అందుకే చాలామంది అద్భుతాలు ఉన్నాయనే వాళ్ళు కొంతమంది తింటారు, అద్భుతాలు లేవని వినేవాళ్ళు ఎక్కువ మంది తింటారు. దేవుడు ఉన్నాడు అని కొంతమంది భూమి మీద ఉంటే, కొంతమంది దేవుడు లేడు అని ఉండే నాస్తికులు ఉన్నారు. కొంతమంది మా విశ్వాసం మా ఇష్టం మేము నమ్మిందే దేవుడు అని కొంతమంది. ఎవరిష్టం వారిది. ఇక్కడ కాలేబు మాట వినట్లే, మిగిలిన వారి మాట విన్నారు. అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మానవుడి కంట నెగిటివ్ మాట త్వరగా వింటాడంట, పాజిటివ్ మాట వినడు. విశ్వాసము గల మాట త్వరగా వినలేడు, చెడ్డ మాట బాగా వింటాడు. చెడ్డ సమాచారం విని దాని మూలముగా ఎక్కువ బాధపడతాడు. మంచి సమాచారం విశ్వాసానికి కష్టపడాలి, అది కూడా వింటాడు కానీ కొంచెం కష్టపడాలి. చదవమ్మా. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైనే సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. దేవుడు నాకు ఇలాంటి మొగుడిని ఇచ్చాడు, ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, ఇలాంటి అత్తగారిని ఇచ్చాడు, ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఏళ్ళింట్లో పుట్టాను, నాకు అన్నీ నష్టజాతకం, నాకు అన్నీ కష్టాలే, దేవుడు అంతా ఇలాగే చేశాడు, అంతా దేవుడే దేవుడే దేవుడే. ఇది ఎవరి తలంపులు? అక్కడ చెప్పండి. సో నీ తలంపులేనండి. ఈ మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? ఈ మంచి తలంపులా చెడ్డ తలంపులా? ఉన్నది ఉన్నట్టే, కరెక్టే. అప్పుల పాలైపోయారు, వాళ్ళు విడిపోయారు, కష్టాలు అయిపోయాయి. ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ పైల్డ్ అప్. వాట్ ఈజ్ యువర్ థింకింగ్? ఈ రోగం వచ్చేసింది, ఇక మరణకరమైన వ్యాధి, ఇది తగ్గదు, ఇది జీవితకాలం ఉండే వ్యాధి. లోకమంతా ఎకానమీ పడిపోయింది, వీసాలు ఇవ్వట్లే, మార్కెట్లో ఉద్యోగాలు లేవు. చదవండి. వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ రెండు ఇప్పుడు మాట్లాడుతున్న డైలాగులు ఎవరివి? కాలేబు, జాషువా. అది 10 మంది డైలాగు, ఇక్కడేమో 2 డైలాగ్. ఇంతకుముందు కాలేబు మాట్లాడాడు, విన్నారా? వినలే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? జాషువా మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఇద్దరు మళ్ళా మాట్లాడుతున్నారు, చూద్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఆగండి, వాళ్ళు ఏం చేశారు? వారి దృష్టికి మేము మిడతలో, మా దృష్టికి కూడా మేము మిడతలో. అందరూ ఏం డైలాగు అనండి, మళ్ళీ అనండి, ఏం డైలాగు అనండి. ఇది కరెక్ట్ డైలాగ్. దిస్ ఇస్ ద డైలాగ్. వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మిడతలు. ఇదేంటి? దిస్ ఈస్ దర్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు తలంపులు అనండి. ఇది వారి తలంపు. మనము చూసే దాన్ని బట్టి మన తలంపులు తలంచుకుంటాం అన్నమాట. ఇమాజినేషన్. చదవండి. వారు మనకు ఏమవుతారంట? ఆహారం అవుతారు. ఆ మనిషి ఇంత, నువ్వెంత, నువ్వు వాళ్ళని తినేస్తావా? వాళ్ళు మనకు ఆహారమా అంటే ఏంటి? సింహానికి గొర్రెపిల్ల చూస్తే ఎలా చూస్తుంది? అమ్మో గొర్రెపిల్ల పారిపోతుందా? ఆహారం పద అని వెళ్తుంది. A lion sees that as a food. అంటే ఇక్కడ
యెహోషువ ఎలా చూసుకుంటున్నాడు తన తలంపుని? ఎలా చూసుకుంటున్నాడు? వారు మనకి ఇక్కడ యెహోషువ దృష్టిలో ఎవరు బలవంతులు? వారా యెహోషువ? యెహోషువ బలవంతులు. చూసారా? ఇమాజినేషన్, తలంపులు. చదవమ్మా. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. ఆగండి, ఇంతకీ వాళ్ళు ఏ మాట అన్నారు? చెడ్డ సమాచారం విన్నారా? ఉన్న మాట ఉన్నట్టుగా విన్నారా? ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తే దేవుడు ఏమంటున్నాడు? దాన్ని చెడ్డ సమాచారం అంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను ఆధారము చేసుకొని నీ జీవితంలో నిర్ణయాలు తీసుకో, నన్ను ఆధారము చేసుకొని నీ తలంపులను మార్చుకో, నా ప్రకారము నేను నీకు ఏం చెప్పాను దాని ప్రకారము నీవు బలం తెచ్చుకో. నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, చదవండి. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయందురు? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈ వాక్యాన్ని తీసుకొని నీ తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. నాకు జాబ్ రాదు, నాకు ఇంతే, నా పరిస్థితి నేను మారదు, నా పరిస్థితి మారదు, నా జీవితం మారదు, ఇంతే, ఈ లోకం ఇంతే, వాడు మోసం చేశాడు, వీడిలా చేశాడు, వాడిలా చేశాడు, దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుని నీ తలంపులు మారితే నువ్వు ఆశీర్వదించబడిపోతావు, లేదంటే ఇరుక్కుపోతావు. ఈరోజు ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన సాధారణమైన నిజమైన తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలి. అందుకే నహూములో చెప్తున్నాడు 1:9, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు? ఇక నా జీవితం అంతా ఇంతే, ఇక నా జీవితం అంతా అప్పులే, నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, నా జీవితం అంతా ఇంతే, నా జీవితం అంతా బాధలే, జీవితం అంతా కష్టాలే, ఇంకెంతకాలం అనుభవించినంతకాలం అనుభవించి ప్రాణం పైకి పోయిద్ది అంతే. పరలోకం వెళ్ళాలి, తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాతే శాంతి. ఈ భూమి మీద నాకు శాంతి లేదు, ఈ భూమి మీద అన్నీ బాధలే అంటున్నాడు. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? అంటే ఇక ఇది అలాగే ఉంటుంది, జీవితం అంతా ఇంతే, ఈ బాధ అంతా ఇంతే, ఈ రోగాలన్నీ ఇంతే, ఈ అప్పులన్నీ ఇంతే, ఈ జనాలు మారరు, ఎవరో మారరు, ఇంతే అనుకుంటే అది ఏ ఆలోచన అంట? ఏ ఆలోచన అంట? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని ఏం చేస్తాడంట? అసలు ఆ బాధ ఉన్నట్టు కూడా లేకుండా చేయగలడంట దేవుడు. వావ్, ఇంత అనుభవించావా అన్నట్టు తీసేస్తాడంట. అది ఎంతకాలం ఉన్నా. నహూము 1:9 సంవత్సరంలో అనేక మంది తాత ముత్తాతల నుంచి మీ జీవితం అంతా పడుతున్న బాధలకు అంతము కలుగజేస్తారు. ఎంతమంది దీన్ని ఆలోచిస్తారు? దీనికి వ్యతిరేకమైన ప్రతి తలంపును ఏం చేయాలంట? 2 కొరింథీలో పడద్రోయాలంట. కాస్ట్ ఇట్ డౌన్ దట్ ఇమాజినేషన్. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్. రేట్లు పెరిగిపోయాయి, మార్కెట్లో ఉద్యోగాలు లేవు, ఇలాగా అలాగా కష్టం, అది ఇది తలంపులు, ఇమాజినేషన్. దేవుడు అందుకే ఒక మాట ఇస్తాడు నీకు. హీ విల్ గివ్ ఎ వర్డ్. నీకు అత్తమాలని చెప్తా ఉంటే అరిగిపోయిన రికార్డ్ లాగా అయినా, బట్ స్టిల్ యూ నీడ్ టు టేక్ ఇట్. కీర్తనలు 72:16. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. దేవుడు నాకు చెప్పాడు ఈ వాగ్దానం, గడ్డి వలె చేస్తాను. అలాగే నీకు కూడా వాగ్దానం ఎప్పుడైతే పొందుకొని నీ తలంపును మారుస్తాదో నీ జీవితం అంతా తలంపు ప్రకారమే జరుగుతుంది. నువ్వు చదువుకోలేదా? చదువుకున్న వాడికంటే 100 రెట్లు నీవు నెలకు సంపాదించాలనుకుంటున్నావా? ఆ తలంపు కనుక ఉంటే ఆ చదువుకున్న వాడికంటే 100 రెట్లు నువ్వు సంపాదిస్తావు నెలకి. దాస్. కానీ నీ తలంపులేంటి? అదనమాట. అవి పడద్రోయాలి. కరెక్ట్, యువర్ గుడ్. బాధ రెండవ మారు రాకుండా చేయగలడంట.
ఈరోజు ఈ సంవత్సరం అంతా నీవు పడుతున్న బాధ రెండవ మారు రాకుండా రెండవ మారు రాకూడదనే తలంపులు ఎంతమందికి ఉంటున్నాయి ఇప్పుడు? ఎవరైనా సరే ఒక బాధ రెండోసారి రాకూడదు, ఏది రాకూడదు ఒకటి రాసుకోండి, ఒకటి పేపర్ మీద, ఏది నాకు రాకూడదు. ఈ అప్పులోడు ఇంతే, ఈ అప్పులోడు మళ్ళీ రాకూడదు అనొద్దు, ఈ అప్పులోడు బట్టి తీర్చేయాలని అనుకోండి. డోంట్ ప్రే దట్ ప్రేయర్స్. ఈ అప్పులోడు ఇక మళ్ళీ ఇలా జరగకూడదు, అలా జరగకూడదు. ఓకే, డోంట్ ప్రే దట్ ప్రేయర్స్. బాధ జీవితాంతం వస్తుందా? దేవుడు చెప్తాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏదైనా లైఫ్ టైం ఉంటుందా ఆ సమస్యలు? జీవితాంతం అద్దిల్లే ఉంటుంది అనుకుంటున్నారా? జీవితాంతం మోకాళ్ళ నొప్పిలో ఉన్నాయి అనుకుంటున్నారా? జీవితాంతం కడుపులో నొప్ప, జీవితాంతం సైనస్ మైగ్రేన్ జీవితాంతం పడతారా? జీవితాంతం ఎలర్జీయా? జీవితాంతం ఆస్తమా? జీవితాంతం ఈ బలహీనతతోటే ఉంటానా? ఇక జీవితాంతం ఈ పిల్లలు లేకుండానే ఉంటానా? అనేక సార్లు. సో బాధ రెండవ మారు రాకుండా చేయగలడంట దేవుడు. ఎవరైతే ఇప్పుడు దాకా నువ్వు బాధపడుతున్న బాధ రెండవ మారు రాకూడదు అని నువ్వు ఆలోచించుకుంటున్నావా? యెహోవాను గురించి మంచి తలంపు తలంచుతున్నావు నువ్వు. ఏ తలంపు? మంచి తలంపు. లేదు ఇంతే, అలాగే గుడికొచ్చి అలాగే ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని ఏకివ్వించి వెళ్ళిపోతున్నావా? యెహోవా పట్ల ఏ ఆలోచన ఉంది నీకు? దురాలోచన. ఏం మారాలా? తలంపు మారాలా. వాళ్ళందరూ లైన్ కడతారు. ఇఫ్ యూ థింక్, పేతురు రాత్రంతా వేసాడు వాళ్ళ ఏసీ ఇంకోసారి ఏంటి ఇక మెంట్ల కింద 18కి నేను కాక మొన్న వచ్చాడు. నేను ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నాను? నాకు 60 ఏళ్ళ నుంచి పడుతున్నాను నేను. రాత్రి అంతా పట్ట ఈరోజు ఏమంటే వేసేస్తాడా? అయినా నీ మాట చొప్పున వేస్తున్నాను. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది ఎంతకాలం నుంచి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధ అది రెండవ మారు రాకుండా చేయగలడు. God can stop it. God can stop it. That's why you need to be built up in faith. ఓకే, ఎంతమంది ఒక తలంపుని పడదేద్దాం అనుకుంటున్నారు? రిటైర్ అయిపోయింది, ఇక నా డబ్బులు కట్ అయిపోతాయి. రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభువా నాకు 10 రెట్లు అయినా అని అడగాల. ఎన్ని రెట్లు అంట? You see that? You need to ask God like this. యెహోవా పట్ల నీ తలంపులేంటి? అబ్రహాం అంటున్నాడు, అయిపోయింది నా మ్యాటరు, సారమ్మ మ్యాటరు, ఈ పుట్టినోడిని కూడా వద్దంటున్నావు నువ్వు. ఎవరో ఇష్మాయేలు, క్లోజ్, ఇంకేముంది, ఇంకేం లేదు అంటాడు. యెహోవా పట్ల అబ్రహామా నీ దురాలోచన ఏంటి? ఏం దురాలోచన? అందరు ముసలోళ్ళు 90 ఏళ్ళు 8 ఏళ్ళు ఎవరైనా పుట్టారా? భూమి పుట్టినది మొదలుకొని ఇలాంటి తిన్నావా నువ్వు? వినలేదు కదా, మరి నాకు ఎలా పుడతారు? యెహోవా పట్ల ఈ దురాలోచన ఏమి? భూమి మీద ఎవరికి జరగలేదా? నీకు జరుగుతుంది నీవు ఆలోచిస్తే. See that now? వితర్కములను, క్రీస్తుకు వ్యతిరేకమైన తలంపులను ఏం చేయాలంట? పడద్రోయట. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఎంతమంది ఒకటి దాన్ని నేను పడద్రోయాలనుకుంటున్నారు? దాని గురించి ఆలోచించి నుంచోండి. 2 చేతులు తల మీద పెట్టుకోండి. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు, లేకపోతే దేనితో కించపరుస్తున్నారయ్యా, ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. ఈ సంవత్సరం నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. ఇదిగో ఇంతకాలము శత్రువు నన్ను ఆడుకున్నాడు, నా జీవితంలో ఉతికి వాషింగ్ మెషిన్ లాగా నన్ను ఆరేస్తున్నాడయ్యా. ఈ రోజు నన్ను వాడికంట బలంగా చేయి. ఇదిగో ఈరోజు తారీఖు నా చరిత్రలో గుర్తుండిపోవాలా. నేను పుట్టిన రోజు తర్వాత ఈ తారీఖు నుంచి నా శత్రువు నన్ను ముట్టట్లేదు. ఈ రోజు మందిరములో దేవుడు నన్ను బలంగా చేశాడు. ఇదిగో ఈ క్యాన్సర్ నన్ను చంపదు, ఈ క్యాన్సర్ కంటా బలంగా చేయి నాయన, ఈ షుగర్ కంటా నన్ను బలంగా చేయి నాయన, ఈ అప్పుల కంటా నన్ను బలంగా చేయి నాయన, ఈ బలహీనత కంటా నన్ను బలంగా చేయి నాయన. ఈరోజు మేక్ మీ స్ట్రాంగర్ దెన్ వాట్ ద డెవిల్ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. సింహము వలె, రాజు వలె వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక. ఆమేన్ అనండి.